కూడా వెలుగిస్తాడు. ఎందుకంటే దేవుడి ఎంతో గొప్పగా సేవిస్తున్నాడు, గొప్పగా సాక్షిగా నిలుపుతున్నాడు. ప్రపంచంలో దావీదు రాజు దేవుని గురించి వెల్లడిపరుస్తున్నాడు కాబట్టి సాక్షిగా నిజముగా ఉన్నాడు కనుక ఆయన మాటలకు దేవుడు అంగీకారం ఇస్తున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా 140 కీర్తనలో 8వ వచనం, 140 కీర్తనలో 8వ వచనం, యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకము, వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. ఆమేన్. హల్లెలూయా. వారికి అలాంటి మూర్ఖత్వమైనటువంటి కార్యములు వారి ద్వారా ఫలించకుండా చేసినట్లయితే వారు మారుతారు. వారికి అలాంటివి జరుగుతున్నప్పుడు వారు ఏం చేస్తారు? దాని గురించి సంతోషిస్తూ ఉంటారు కదా. అలాంటి మూర్ఖత్వమైనటువంటి అలాంటి చెడ్డవి వారికి కానియకుండా దాన్ని ఖండించము. వారి మీద చేయమని చెప్పడం లేదు దేవుడు. వారికి ఇది జరగాలి, అది జరగాలి, వారి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్తలేదు. వారికి ఆ చెడ్డది వారికి లభించకుండా దాని నుంచి వారిని తప్పించము అనేది స్పష్టంగా చెప్పాలంటే కదా. అవునా? దాని నుంచి వారిని తప్పించమని దేవుడు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు దావీదు రాజు. హల్లెలూయా. అదే 145 కీర్తన, 145 కీర్తనలో 1వ వచనము. హల్లెలూయా. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. హల్లెలూయా. హల్లెలూయా. నీ నామమును నిత్యము సన్నతించెదను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విలాప వాక్యములో 2వ అధ్యాయములో 15వ వచనం. విలాప వాక్యంలో